హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవలి కిచెన్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు మనం బ్రెడ్ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇలా చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ తింటే చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బ్రెడ్ ఆమ్లెట్కి కావాల్సినవి 2 బ్రెడ్స్, 3 ఎగ్స్, కొత్తిమీర, ఆనియన్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, మసాలా. 3 ఎగ్స్ని బ్రేక్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవడం వల్ల ఎగ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ మసాలా. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను. ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. బ్రెడ్స్ని 2 సైడ్స్ కాల్చుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఒక హాఫ్ వరకు ప్యాన్ మీద వేసుకోవాలి. దాని మీద బ్రెడ్ని ఇలా పెట్టి మళ్ళీ రివర్స్లో ఇలా పెట్టుకోవాలి. పైన కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆమ్లెట్ సైడ్స్ని బ్రెడ్ పై వేసుకోవాలి. సైడ్స్ అన్నీ ఇలా బ్రెడ్ మీద వేసాక ఇంకో సైడ్ కూడా కాల్చుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోవాలి. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్ తయారైపోయింది. చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.